నిన్నటి వరకు టీవీకే విజయ్ మీద సింపతి గేమ్స్ ఆడినటువంటి వైసీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ అభిమాన గణం ఈ రోజున పిఠాపురం వర్మ గారి మీద సింపతి గేమ్స్ ఆడడం మొదలెట్టినాయి. ఒక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రదీప్ రెడ్డి చింత కావచ్చు, ది అద్భుతమైనటువంటి ఆంధ్ర వెబ్సైట్ కావచ్చు. సో వీళ్ళ రాతలు చూస్తూ ఉంటే నాకు ఇంత ఆశ్చర్యం కలిగిందనమాట. అలాగే ఇదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కొంతమంది ఇన్ఛార్జీలు వీళ్ళు ఉంటారు కదా, తిరుగుతూ ఉంటారు సోషల్ మీడియాలో, బాగా పోస్టులు వేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మన పిఠాపురం వర్మ గారి మీద ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రేమ సాగరంలో ఆయన ముంచేస్తూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమన్నా తెలుసా, ది అద్భుతమైనటువంటి ఆంధ్ర వెబ్సైట్లో రాసినటువంటి రాత ఏంటంటే, నన్ను గెలిపించింది వర్మనే అని చెప్పినటువంటి పవన్ ఆయన్నే టీడీపీ నుంచి గెంటేయడం దారుణం. ఎవరు గెంటేశారు వర్మ గారిని? ఎందుకు పంపించారు? ఎందుకు ఆయన ఇన్ఛార్జ్ పదవిని తొలగించారు? ఒకే ఒక్క రీజన్, ప్రతి దానికి యుద్ధం చేయడం. అరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. 40% ఓటింగ్ ఆయన చేతిలో ఉంది. ఎంతో కొంత ప్రజాగణం ఆయన ఇంకా వెనక తిరుగుతూ ఉంది. సో ఈ వ్యక్తులంతా కూడా సింగిల్కి వెళ్ళిపోతే కనుక ఆటోమేటిక్ ఓటు స్ప్లిట్ అయిపోయి 2019 ఏం జరిగిందో జరిగింది అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయలేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో రాయలేదు, అక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారి పేరు రాయలేదు. చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, కొంతమంది భేషజాలకి పోయి కింద ఉన్నటువంటి ఎవరైనా తప్పు చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కాదు, పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు కాదు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ వేరు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహాస్తం వేరు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది ఒక బ్రదర్హుడ్ రిలేషన్. మీరు నారా లోకేష్ గారిని చూడండి, ఎంత ఆప్యాయంగా అన్న 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 అన్న. ఒక చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఒక సొంత మిత్రుడు 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 మిత్రుడు. ఎందుకు వాళ్ళు అంత రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలా? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి నిత్యం కూడా ఈ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని నొక్కి ఒక్కడి నుంచి అంత రెస్పెక్ట్ వాళ్ళు ఇచ్చుకుంటా ఉంటే, ఫోటోలు వేయలేదు, పేర్లు వేయలేదు, అదే వేయలేదు. కూటమిని ఎలా కలపాలి, కూటమిని ఎలా పటిష్టం చేయాలి, ఎలా స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, ప్రజలు ఎలా మమేకం కావాలనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి, గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి జనసేన టీడీపీ క్యాడర్ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సింది పోయి, భేషజాలకి పోయి ఆడ ఆ పేరు వాడలేదంట, ఇక్కడ ఫోటో వేయలేదంట, ఈ బయట ఎక్కడో బ్యానర్లు ఈ పేర్లు పట్టలేదంట, ఇక్కడ ఈ రంగు వేయలేదంట, ఇక్కడ ఈ ఫోటో ఇక్కడ పెట్టలేదంట. చివరాకి విసుగొచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దయచేసి ఫోటోలు పేర్ల దగ్గర బయటపడద్దు ఎవరు, ఏ విషయంలో అయినా సరే. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా కొన్ని చోట్ల ఉపయోగించాల. పడకండి, పడకూడదు కూడా. పడితే నష్టం మనకే. జగన్ అధికారంలోకి వస్తే సినిమా చూపించేస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటరు. నన్ను గెలిపించినటువంటి వర్మనే అని చెప్పినటువంటి పవన్ ఆయనే టీడీపీ నుంచి గెంటించేయడం దారుణం. పవన్ కళ్యాణ్ గారు గెంటించేశారా? ఆయన ఇలా గెంటించేస్తారు. వర్మ గారికి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినారు, 2-3 సార్లు చెప్పినట్టున్నారు. అయినా కానీ మారలేదు. సో ఏం చేస్తారు? జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేస్తారు. నిన్న చూసినారు కదా విజయ్కి ఎలా అయితే వచ్చిందో. ఎంతో కొంత గ్రాఫ్ అయితే పవన్ కళ్యాణ్ పెంచుకుని ఉన్నాడు, సొంత కమ్యూనిటీ ఉంది, కొంత అభిమానగణం ఉంది. సో కొన్ని బ్యారియర్స్ని బద్దలు కొట్టినాడంటే కనుక రిస్క్ రివార్డ్ రేషియో బట్టి లెక్కలు ఉంటాయి అనమాట. ఎందుకు అంత రిస్క్ చేసుకోవడం? కరెక్ట్ కాదు కదా. కాబట్టి అంత ప్రేమ ఒలకపోయాల్సిన పని ఏమీ లేదనుకుంటా. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ వాళ్ళ అభిమానగణం వర్మ గారి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే అక్కడ అర్థం చేసుకోవాలి మనం వీళ్ళు ఏం చేస్తున్నారని. కాబట్టి తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఈ వర్మ గారి అంశం మీద అనవసర రాద్ధాంతాలు చేయడం కూడా దయచేసి నేను చెప్తున్నాను, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఒక లెవెల్ దాటి ఎక్కడ కూడా వెళ్ళొద్దు. అది చేసేసారు, అయిపోయింది. మొన్నటి వరకు మాట్లాడినారు. సో ఆయన ఏదన్నా అంటే దానికి కౌంటర్ ఇచ్చినారు, అయిపోయింది. ఇంకొద్దు, ఇంకా చేయొద్దు. సో పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా ఉన్నారో అంతే హుందాగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గౌరవం మేరకు ఈ పని చేసినారు, నాకు అనిపించినటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే. ఎందుకంటే ప్రతిసారి ఇలా కెలుక్కోకూడదండి, అది పద్ధతి కాదు కూడా. ప్రతినిత్యం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం, నారా లోకేష్ గారి నియోజకవర్గంలో వీళ్ళు వెళ్తే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది. మనమే ఒప్పుకోం, ఏందా ఆ పని, ఏదో చిన్నది అయ్యి ఉంటుంది, దానికోసం నువ్వు పరిగెత్తుకుని పొలవని వాళ్ళ మీద నువ్వు కామెంట్లు చేయాలని చెప్పేసి మనం అడుగుతాం కదా. సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఏం గెంటించలేదు. ఆయన పనుల రీత్యా, ఆయన పరిస్థితి రీత్యా ఆయన బయటికి పంపించడం జరిగింది. అంతకుమించి ఏందా.